రమాదేవి గారు ప్రస్తుతం చూస్తున్నాం. ప్రతి పల్లెల్లో గూడా రోడ్లు పడుతూ, మరోవైపు అమరావతి రాజధాని అని చెప్పిన తర్వాత అక్కడ రైల్వే జోన్ వస్తూ, ప్రతిది గూడా అంటే ఈ జగ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో ఎంత విధ్వంసం చేశారో, ఈ 5 నెలల్లో ఈయన మళ్ళీ అంత గాడిన పెట్టడాన్ని ఎలా చూడాలంటారు? ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు మారుమోగడాన్ని ఎలా చూడాలంటారు? అసలు ఏంటి ఆ మనిషి మారే అవకాశాలు లేవంటారు? నమస్కారం అండి అందరికీ. గత 5 ఏళ్లలో ఎంత విధ్వంసాన్నో ఎదుర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అలాగే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అందరూ కొద్దిగా ఊపిరి తీసుకుంటున్నాం. ఏదో ఒకటి ఆయన అభివృద్ధి చేసుకుంటారు, ఎలాగోలా అప్పుల్లో నుంచి మమ్మల్ని బయటేస్తారు, ఏదో ఒక పథకాలు కానీ అవన్నీ కూడా చక్కగా యథాతథంగా కంటిన్యూ చేస్తారు. ఇవన్నీ కూడా ప్యారలల్గా ఆయన చేసుకుంటూ ఒక్కోటి సమస్యల్లో వలయంలో నుంచి ఆయన మమ్మల్ని అందరినీ కూడా బయటపడేస్తారు అనే కాన్ఫిడెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చిందండి ఆల్రెడీ. ఇట్లాంటి పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి పాపాల చిట్ట అది ఏంటంటే ఖండాంతరాలు దాటిపోయిందండి. అది గతంలో చేసిన పాపాలు ఒక్కోటి తవ్వే కొద్దీ లోపల నుంచి వస్తున్నట్టుగా ఎలుకలు బయటికి కేసుల రూపంలో ఇప్పుడు ఇక్కడ లోకల్లో ఆల్రెడీ ఎన్నో కేసులు ఎదుర్కొంటున్నాడు. ముద్దాయి అయ్యిండి కూడా సీఎం హోదాలో కోర్టులకు వెళ్లకుండా కేసులన్నీ తప్పించుకున్నాడు. 11 ఏళ్ళుగా మరి ఏ రకంగా మరి చట్టాలు మరి ఉన్నాయో తెలియదు. కానీ ఈ భారతదేశ చట్టాలు ఏ విధంగా ఒక ఆర్థిక నేరస్తుని మరి ఈ విధంగా వేల కోట్లు మింగేసిన వాడిని ఎలా బయట ఉంచుతున్నారో తెలియదు. కానీ ఈ చట్టాలు మరి లోపభూయిష్టంగా ఉన్నాయేమో, మరి వీటిని బాగు చేయాల్సిన అవసరం అయితే ఉంది. అట్లాగే చూసుకుంటే ఈ ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి మరి జనాల్ని నమ్మించి మాయ చేసి నేను సీఎం అని చెప్పి వాళ్ళ తండ్రి పేరుని అడ్డం పెట్టుకుని ఎట్లగొట్ట సీఎం అయ్యి రాష్ట్రాన్ని మొత్తాన్ని సంకనాకిచ్చేసి మొత్తం నాకి పారేసి ఇంకా చాలదన్నట్టు మరి ఈయన ఖ్యాతి, ఈయన అవినీతి ఖండాంతరాలు దాటి న్యూయార్క్ నగరాన్ని తాకిందండి ఈ రోజున. మరి చూసుకుంటే ఎంత అవమానం అండి. మన రాష్ట్రంలోనే తలెత్తుకోలేని పరిస్థితి. ఏదన్నా చిన్నపాటి నేరం చేసి జైలుకి వెళ్ళొచ్చిన ముద్దాయి తలెత్తుకుని బయట తిరగలేడు అసలుకి. అట్లాంటి వాడు ఇక తెగిచ్చేసిన ముద్దాయి అనమాట. ఈడు మామూలాడు కాదు. జగన్ అంటే ఇక కరుడు గట్టిన నేరగాడు. ఆడికి నేరాలు చేయకపోతే అన్నం తిరగపోతే అన్న ఉంటాడేమో కానీ మరి నేరాలు చేయకపోతేనో, దోపిడీలు చేయకపోతేనో, జనాల సొమ్ము దోచుకోపోతేనో నిద్ర పట్టదు, ఆకలి కూడా వేయదు ఆ మనిషికి. అచ్చంగా అవినీతినే తింటాడు. అట్లాంటి మనిషి ఈ రోజున మరి విదేశంలో మరి విండ్ పవర్కి సంబంధించి అదానీ గ్రూప్స్కి ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చిందండి, కేంద్రంది. దాంట్లో మరి జగను ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి మరి ఒప్పందం చేసుకున్నట్టున్నాడు. దానికి 1000 కోట్లు, ఆ ప్రాజెక్టే ఒక 2000 కోట్ల పైన అయితే దాంట్లో సగానికి పైన ఈయనకి మరి ఫండ్ రూపంలో ఇమ్మని చెప్పి ఈయన అవినీతి చేశాడు అని చెప్పి కోడైకి వస్తున్నాయి న్యూయార్క్ పత్రికలు. అలాగే ఈ రోజున న్యూయార్క్లో కేసు కూడా నమోదైనట్టుగా మరి మీడియాలో చూస్తున్నాం. ఎంత ఎంత ఇది చిన్నపిల్లలకి రాష్ట్రంలో పుట్టిన భవిష్యత్తు తరాలకి ఈ రోజున ఖండాంతరాలు దాటి చంద్రబాబు గారి పుణ్యమాని ఈ రాష్ట్రంలో యువత ఎంతో పైకి ఎదిగి వాళ్ళు చక్కగా విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తీసుకుని ఇవాళ భారతదేశాన్ని ఘనతని ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఎంతోమంది సాఫ్ట్వేర్ రంగంలో విదేశాల్లో ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు చలవ. అట్లాంటి మనిషికి మరి ఇట్లాంటి బుద్ధి లేని గాడిద ఈ జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రిగా అయ్యి ఇట్లాంటి నేరగాళ్ళ లిస్టులో నెంబర్ 1గా, నెంబర్ 2గా, నెంబర్ 3గా నేరాలన్నింటినీ మరి చుట్టుకుని కేసులన్నీ వేయించుకుని ఈ ఖ్యాతిని ఇంకా మరి ఖండాంతరాలకి పాకిచ్చేశాడంటే అసలు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా కూడా చాలదండి. ఇంకా అంత తేడా ఎంత అంటే అంత తేడా ఉంది. ఇంత చేస్తూ కూడా ఇంకా అసలు నాకు అసలు ఏమీ తెలియని శుద్ధపూసలాగా నేను ఇంకో 5 ఏళ్లలో వచ్చేస్తాను, కళ్ళు మూసుకోండి, ఇప్పుడు అంతా అరాచక పరిపాలన జరుగుతుందని చెప్పి ఎలా మాట్లాడగలుగుతున్నారు? రేపగండం చేస్తున్నాడండి. దాని గురించి మీడియాలో మొన్న మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా సమాధానం చెప్పారు. ఎందుకంటే జనాలు ఏమన్నా పిచ్చి వాళ్ళ, జనాలు ఏమన్నా తెలివి తక్కువ వాళ్ళ, జనాలు అలా చూడమట్టే కదా ఇప్పుడు 160 సీట్లు దాటి తెలుగుదేశాన్ని మరి కూటమిని గెలిపించుకున్నది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే అబద్ధాలతో సీఎం అయ్యాను కాబట్టి మళ్ళీ అదే అబద్ధాలతో రావచ్చు అనుకుంటున్నాడు. ఫార్ములా మార్చుకోవయ్యా జగన్మోహన్ రెడ్డి. ఇవాళ జనాలు ఏమీ పిచ్చోలు కాదు, ఎంత చదువులేని వాళ్ళు కూడా ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తున్నారు. నువ్వేంటో, నీ బ్రతుకేంటో, నీ అవినీతి ఏంటో, నీ జనాల నోళ్ళు కొట్టి నువ్వు ఏ రకంగా దోసుకున్నావు, జనాల్ని ఏ విధంగా ఏదించుకు తిన్నావు,
కొంతమందిని అయితే నిలువుగా ఉండచోట చంపేసిన పాపాలను కూడా చూసాం మేము. అట్లాంటి పాపాన్ని ఎవ్వరు కూడా చూసి ఎవరు కూడా పుచ్చుకోరు, తీసుకోరు. అలాంటి పాపాలకు కూడా ఒడిగట్టాడు జగన్మోహన్ రెడ్డి. చిన్న కుర్రోడండి పాపం, వాళ్ళ అక్కని వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు అమర్నాథ్ గౌడ్ని ఆ పిల్లల్ని, చిన్న పిల్లలను చూడకుండా మరి నిప్పోసి పెడితే ఆ పిల్లాడు అసలు నిజంగా అలా ఫ్యామిలీ ఎంత వేదన అనుభవిస్తుందండి ఈ రోజుకి. అప్పుడు జరిగిన నేరాలు అవన్నీ పక్కన పెడితే మేడం, ఈ రోజున ఆర్థిక నేరాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డిపై ఇన్ని అలిగేషన్స్ వస్తున్నాయి ఒకవైపు. మరోవైపు నాకు 11 సీట్లు ఇచ్చినా కూడా నాకు ప్రతిపక్ష హోదా ఉండాలి, లేకపోతే నేను అసెంబ్లీకి రాను అంటాడు. చెల్లెలు చాలా స్పష్టంగా చెప్తుంది, నువ్వు గెలిచిన ఒక ఎమ్మెల్యేవి, నువ్వు వెళ్లాల్సిన బాధ్యత నీకుంది, నువ్వు అలా వెళ్ళలేని పక్షంలో రాజీనామా చేయని మాట్లాడుతున్నారు షర్మిల గారు. ఎలా చూడండి షర్మిల గారు మాట్లాడాలి? నిజంగా పాపం ఆవిడైతే నిజంగా చాలా బాధేస్తుందండి. ఒక ఆడపడుచుగా మేమందరం మరి ఇవన్నీ కూడా ఇట్లాంటి చిన్న చిన్న బాధలన్నీ కూడా చిన్న చితక పడతాము. కానీ ఇలా మరి క్యారెక్టర్ అసోసియేట్ చేస్తూ ఆస్తుల్లో కూడా ఆవిడని ఎంతో అన్యాయం చేశాడండి. తల్లికే ఆస్తి లేదన్నాడు, తల్లినే పంపించేశాడు. ఇప్పుడు భర్త ఆస్తి భార్యకి రాదండి, మరి ఆవిడని కూడా ఎలగొట్టేశాడు. మరి షర్మిల గారిని అయితే అనరాని మాట్లాడినాడు. ఆయన తండ్రికే పుట్టలేదని ఆవిడ్ని జనాలతో పేటీఎం కుక్కలతో అనిపించాడు ఒక పక్కన. మరి అలాగే ప్రభాస్ హీరో, పెద్ద హీరో, ఆయన పేరుతో ముడిపట్టి షర్మిలాని ఎంతో అబాస్పాలు చేశాడు. ఇవన్నీ కూడా ఆవిడ పాపం పంటి బిగువన బాధ అనుభవించింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయిన తర్వాత ఆవిడ బయటకు వచ్చి చెప్తుంది, ఆ ప్రభాస్ ఎవడో కూడా నాకు తెలీదు, నేను అసలు ఎన్ని తెలియదు నాకు, ఇట్లా జగన్మోహన్ రెడ్డి నా అన్న, సొంత స్వయాన నా అన్న, నా తోడు పుట్టినాడే చేసిన పని ప్రాపగండం ఇదంతా కూడా. ఎందుకు అసెంబ్లీకి వెళ్ళలేని ఈయన ఒక ఎమ్మెల్యేగా ఎందుకు మరి రాజీనామా చేయమని ఆవిడ కూడా అడుగుతున్నారు, ఆవిడ డిమాండ్ చేస్తున్నారు. ఆవిడ డిమాండ్లో నిజంగా నిజం ఉంది. మేమందరం కూడా అదే చెప్తున్నాము, అసెంబ్లీకి వెళ్ళినప్పుడు నీకు సీట్లు అనవసరం, నీకు ప్రతిపక్ష హోదా కావాలని ఏ విధంగా కోరుకుంటావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఏనాడన్నా నువ్వు అసెంబ్లీలో ఎప్పుడన్నా సమస్యల గురించి చర్చించడం ఉందా? నువ్వు గత 5 ఏళ్లలో చూసాము, ఏనాడన్నా ఒక సమస్యల గురించి. అది ప్రతిపక్షం అయ్యి ప్రతిపక్ష హోదాలు 23 సీట్లు వచ్చి చంద్రబాబు నాయుడు గారు లాంటి మనిషి, పెద్ద మనిషి వచ్చి కూర్చుంటే ఆయన్ని ఎగతాళి చేస్తా ఇకిలినే ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి. వీడికి చెప్పుతో కొట్టినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు 11 సీట్లు ఇచ్చి మళ్ళీ మూసుకుని పొమ్మని చెప్పి బయటకు గెంటారిన సిగ్గు లేకుండా ఇవాళ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కునే పద్ధతి కూడా ఇదొక అడుక్కోవడం అనమాట. అడుక్కునే విధానంలో కూడా ఇదొక అడుక్కోవడం. ఇస్తేనంట సమస్యల మీద పోరాడతాడంట. అంటే ఎమ్మెల్యేలందరూ సమస్యల మీద పోరాడటానికి కదా, అంటే ప్రతిపక్ష హోదాలు ఇస్తేనే ఎమ్మెల్యేలందరూ సమస్యల మీద పోరాడతారండి? మీకోసం ఎంత ఖర్చు పెడుతున్నారు ఈ రాష్ట్ర ప్రజలు సొమ్ముని నిమిషాల లెక్కన అసెంబ్లీలో ఖర్చు పెడుతుందండి గవర్నమెంట్. అట్లాంటి అసెంబ్లీకి నువ్వు బాధ్యత కలిగిన మనిషివైతే నువ్వు రేపు నిజంగా 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ సీఎం కావాలనుకుంటే సమస్యల పైన పోరాడవయ్యా. చంద్రబాబు నాయుడు గారి పాలన పైన పోరాడే సత్తా నీకు లేక నువ్వు పారిపోవడానికి ఇది ఒక వంక కాకపోతే నీకు ప్రతిపక్ష హోదా లేదు, తొక్కలేదు. నువ్వు కేవలం అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడే దమ్ము సత్తా లేక ఇలా ఇండైరెక్ట్గా ఆ పదవి కావాలి, ఇది కావాలి, అది కావాలని చెప్పి ఏదో తెప్పదాటి మాటలు చెబుతున్నావు తప్ప నీకు దమ్ము లేదు, నువ్వు సమస్యల మీద పోరాడలేవు. కనీసం ప్రజల్లోకి వెళ్ళి నువ్వు కడప ఎమ్మెల్యేగా అయ్యావు, కనీసం ఆ లోకల్లో అన్న ప్రజా సమస్యల మీద నువ్వు పులివెందుల్లో కనీసం వెళ్ళి నీ ప్రజా సమస్యల మీద ఏమైనా సమస్యలు ఉండయా ఏంటి, నేనేమన్నా పోరాడాల్సింది ఉందేమో బాధ్యత అని ఏనాడన్నా వెళ్ళి గెలిచిన తర్వాత ఒక్కసారి అన్న తొంగి చూసావా జగన్మోహన్ రెడ్డి? ఎంతసేపు కోట్లు కొమ్మరించుకొని ప్యాలెస్లను కట్టుకుని చేతులు ఇట్ట కట్టుకుని సొల్లు కబులు చెప్పుకుంటా మైకుల ముందు రికార్డెడ్ వీడియోలు మాట్లాడుకుంటా కూర్చుంటాడండి. ఇక అంతే, ఎటు నుంచి ఏ కోట్లు వస్తున్నాయి, ఏ లక్షల కోట్లు వస్తున్నాయి, మిలియన్ కోట్లు వస్తున్నాయి, ఏ విదేశాలకు పారిపోతానికి ఎంత మూట దొరికిద్దా, ఇదే ఆలోచన తప్ప అటువంటి మనిషిని ఇంకా మళ్ళీ ఓట్లు వేయాలి, గెలిపించుకోవాలి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలి అనుకున్న ఈ రాష్ట్ర ప్రజలు నిజంగా ఈ రాష్ట్ర ద్రోహుల కింద సమానం అండి. సో గత 5 ఏళ్ల పరిపాలన చూశారు, అప్పుడు ఎంత విధ్వంసం జరిగిందో అమరావతిలో. ఈ రోజున మళ్ళీ కళకళలాడుతూ అమరావతిలో రైల్వే జోన్ అని కానివ్వండి, లేకపోతే రోడ్లని కానివ్వండి, ఈ గత 5 నెలల్లో 5 ఏళ్ల విధ్వంసానికి 5 నెలల్లో ఈయన చెక్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా చూడాలి మేడం? ఈ రోజున ఒక పక్క సంక్షేమాన్ని అమలు చేస్తూనే మరోవైపు అభివృద్ధి కూడా కొనసాగించడాన్ని ఎలా చూడాలంటే? అసలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊపిరి తీసుకుంటున్నారండి, ఊపిరి కడ కదా ఆక్సిజన్ పీల్చుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక విజనరీ నాయకుడు వచ్చాడంటే నిజంగా నాకు ఒళ్ళు గగురు పడుస్తుంది అటువంటి నాయకుడి గురించి మాట్లాడుకోవడానికి. నిజంగా ఈ కాలం, ఈ తరం మేము అదృష్టం చేసి ఉండామండి. అటువంటి మనిషి వచ్చిన 5 ఏళ్లలో ఆయన
చక్క పనులు, రోడ్లు, మరి సినిమా గ్రాఫిక్స్ అని చెప్పారు చూడండి వాళ్ళు, అలా గ్రాఫిక్స్ కాదు, నిజంగా రియల్గా జరుగుతున్నాయి. టక రోడ్లు పడిపోతున్నాయి నిమిషాల్లో. చక్కగా ఇవాళ వెళ్ళినాడు, రేపు వెళ్తే మళ్ళీ రోడ్డు పడిపోయి కనిపిస్తుంది అక్కడ చూసుకుంటే. మరి అమరావతి మరి దేవతల సామ్రాజ్యం అండి అమరావతి. ఒకప్పుడు దేవతలు నడియాడిన ప్రాంతం అది. అట్లాంటి పవిత్రమైన ప్రాంతాన్ని గత 5 ఏళ్ళు మరి ఎంతో దుర్మార్గంగా నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్తూ ఇవాళ అమ్మలో మరి పోరాటాలు చేశారు 5 ఏళ్ళు అమరావతి మహిళలు. వాళ్ళకి ఇవాళ ఎంతో సంతోషాన్ని కలిగించే విధంగా ఈ రోజున వాళ్ళతో పాటు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా అది ఒక మంచి అమరావతి అనేది ఒక మంచి పాయింట్గా, ఒక క్యాపిటల్గా ఈ రాష్ట్ర ప్రజలందరి పురోగతి కోసం దాన్ని డెవలప్ చేయడం చంద్రబాబు నాయుడు గారు ఎంత సంతోషాన్ని ఇస్తుందంటే, రేపు మా పిల్లల ఫ్యూచర్ మాలాగా కష్టాలు పడుతూ, వాళ్ళు చిన్నటికి ఇబ్బందులు పడుతూ వాళ్ళు అలా ఉండరు. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంది, వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళు ఎంతోమంది వలసదారులు ఈ రాష్ట్రానికి వస్తారు, వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉపాధి పొందుతారు. ఈ రాష్ట్రంలో మరి వనరులు ఇంకా మరి అభివృద్ధి చెంది ఇక్కడ ప్రజలు కూడా సస్యశ్యామలంగా భవిష్యత్తు ఉంటుందని ఊహించుకోవడానికి కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంది. మేము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మరి ఇదిలో ఉన్నాం కాబట్టి, ఆయన జనరేషన్లో ఉన్నాం కాబట్టి అదొక నిజంగా మాకు అదృష్టం అండి. ఇవాళ మా పిల్లలు అదృష్టం చేసుకున్నారు మళ్ళీ ఆయన సీఎం అవ్వడం. లేదంటే ఈ 10 ఏళ్లలో వాడు ఏం చేసేవాడంటే ఈ రాష్ట్రాన్ని వాడు చెప్తూ ఉంటాడు శ్మశానాలు అయ్యి అని. నిజంగా శ్మశానాలు కూడా పనికిరావండి ఆంధ్రప్రదేశ్ని, అలా అమ్ముకు తినేసేవాడు. ఒక్క మొత్తాన్ని బిగిన వాడు మొత్తం ఆంధ్రప్రదేశ్ అమ్ముకుని పోయేవాడండి. లండన్కి వెళ్ళిపోయేవాడు జగన్మోహన్ రెడ్డి.